ఎన్ని ఎమోషన్స్ని క్యారీ చేస్తున్నా ఫుడ్ అనేది కామన్ ఆన్సర్ మాత్రం అయిపోయింది. కార్టిసాల్ లెవెల్స్ పెరిగినప్పుడు ఎక్కువగా స్వీట్స్, ఫ్రైడ్ ఐటమ్స్, కార్బ్ క్రేవింగ్స్ అనేవి ఉంటుంటాయి. ఇది స్ట్రెస్ని హ్యాండిల్ చేయకపోతే క్రేవింగ్స్ అనేవి ఎప్పటికీ స్టాప్ అవ్వదు. సో మామ్స్ ఎలాగ ప్రోన్ అయ్యారు, చిల్డ్రన్ ఎలాగ ప్రోన్ అయ్యారు ఈ ఎమోషనల్ ఈటింగ్కి అని అంటే, మామ్స్ అనేది స్లీప్లెస్ నైట్స్ ఎక్కువగా ఉండటం వల్ల, రెస్పాన్సిబిలిటీస్ ఉండటం వల్ల, ప్రెషర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, కిడ్స్ న్యూట్రిషన్ టెన్షన్ ఉండటం వల్ల హార్మోన్స్ అనేవి పీక్గా వెళ్ళిపోతుంటాయి. అలాంటప్పుడు మదర్ ఏం చేస్తారు అని అంటే, తెలియక గిల్ట్ తోటి తన ఫుడ్ని ఓవర్ ఇట్ చేసేసి కంఫర్ట్ అనేది తీసుకుంటున్నారు. సో డియర్ మామ్స్, అవాయిడ్ ఎమోషనల్ ఈటింగ్. ట్రై టు బ్యాలెన్స్ యువర్ ఇంబ్యాలెన్స్. దీనివల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్, ప్రొజెస్ట్రాన్, ఇన్సులిన్ హార్మోన్స్, థైరాయిడ్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా లింక్ అయి ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి బ్లోటింగ్ కూడా వస్తుందండి. అసిడిటీ, డైజెషన్ లెవెల్స్ తగ్గిపోవటం, వెయిట్ గెయిన్ అనేది కూడా వస్తుంది. కోర్స్ ఇవి రెండు కూడా వైస్ వర్సా. ఫుడ్ ఈజ్ సపోజ్ టు నరిష్ ఇట్ బట్ నాట్ టు పనిష్. ఈ మైండ్ సెట్ని షిఫ్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎమోషనల్ ఈటింగ్ని ఎలాగ బ్రేక్ చేయాలి అని అంటే చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి, చెప్తాను వినండి. 5 డీప్ బ్రెత్స్ అనేది తీసుకోండి బిఫోర్ ఈటింగ్. డ్రింక్ వాటర్ అండ్ వెయిట్ ఫర్ 5 minutes. కొన్ని హెల్తీ ఆప్షన్స్ని చూస్ చేసుకోండి. డైలీ సన్షైన్ అండ్ హైడ్రేషన్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లో స్ట్రెస్ మీల్స్. మనకి తెలియకుండా చిల్డ్రన్ని కూడా ఎమోషనల్ ఈటింగ్కి ప్రాన్ చేస్తున్నాం. డూ యూ వాంట్ నో? జనరల్లీ మనము చిల్డ్రన్కి ఏదైనా టాస్క్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేయడానికి ఫుడ్ అనేది ప్రైజ్ లాగా ఆఫర్ చేస్తూ ఉంటాము. నువ్వు ఇది చేస్తే నీకు చాక్లెట్ ఇస్తాను, క్వైట్గా ఉంటే ఐస్ క్రీమ్, హోంవర్క్ కంప్లీట్ చేయనా చిప్స్ ఇచ్చేస్తాను. ఇలాగ మనము స్లోగా మన ఇంటెన్షన్ గుడ్ ఉన్నా కూడా వాళ్ళ మీద తెలియకుండానే వాళ్ళ బ్రెయిన్స్ని మనం షేప్ చేస్తున్నాము. వాళ్ళ దృష్టిలో ఫుడ్ ఈజ్ ఆల్వేస్ ఏ రివార్డ్ బట్ నాట్ ఏ నరిష్మెంట్. అలా ఎమోషనల్ లింక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. టాస్క్ ఫుడ్, సాడ్నెస్ ఫుడ్, బోర్డమ్ ఫుడ్, అచీవ్మెంట్ ఉన్న ఫుడ్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మీ కిడ్స్ ఆరెల్స్ కొంతమంది కిడ్స్ టీవీ చూస్తుంటే ఫుడ్ ఉండాలి, ఫుడ్ ఉంటే ఖచ్చితంగా టీవీ ఉండాలి. దే డోంట్ నో హౌ దీస్ టూ ఆర్ ఇంటర్లింక్డ్. చిల్డ్రన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఫన్, బట్ ఫుడ్ షుడ్ నాట్ బి మేడ్ ఫన్. ఫన్ అంటే ప్లే, మూవ్మెంట్, కనెక్షన్, అండ్ ద మోస్ట్ ఈజ్ నరిష్మెంట్, నాట్ ఎంటర్టైన్మెంట్ అండ్ నెగోసియేషన్. థ్యాంక్ యూ.